అప్పుడు ఎప్పుడో గాడ్ ఫాదర్ చూస్తుంటారు, మళ్ళీ రేపు సిటీమార్ చూడబోతున్నారు. కానీ మన ఫోటోగ్రఫీ ఆ రేంజ్ లో ఉంటది. లక్కీ టీమ్. కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాల. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఐఎమ్ సో సారీ, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ తెలుగు. థ్యాంక్ యూ. నువ్వు తెలుగు అమ్మాయిగా బాంబే దానిలా మాట్లాడావు. అలా మాడితేనే మీరు మాకు వాల్యూ ఇచ్చేది. అబ్బో, నేను ఎందరో హీరోలకు ట్రైనింగ్ ఇచ్చా, బట్ ఈ ట్రైనింగ్ జీవితంలో మర్చిపోలేను. జీవితంలో మర్చిపోలేదు బాబు. సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఫెయిల్ అయినా అభిలాష్ ఫ్రెండ్ గా చాలా గర్వపడుతున్నాను. ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి నేనేం చెప్పను, జస్ట్ వాచ్ ఇట్. గద్దలకొండ గణేష్, గద్దలకొండ గణేష్, గద్దలకొండ గణేష్. ముందుగాల నన్ను హీరోని చేసింది మా డైరెక్టర్ అభి. కానీ నాలో హీరోని చూసింది మాత్రం మా బుజ్జమ్మ. ఆగురే, వీళ్ళిద్దరి రుణం ఎట్లా తీర్చుకోవాలో నాకైతే సమజైతలేదు. అందుకే మన ఊళ్ళో డైరెక్టర్ అభికి ఓ ఇల్లు ఇవ్వబోతున్నా. ఇక బుజ్జమ్మని పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకుపోతున్నా. ఏమే ముసల్దానా ఖుషా? పెళ్లి కప్పుకున్నాడే విజయ్. అనుకున్నానే అప్పుడే. రేపు సైన్మా రిలీజ్ కాగానే పెళ్లి, మళ్ళా గిన్నె దావత్. గణేష్ చెప్పింది విన్నావుగా. ఇంక నేను చెప్పడానికి నువ్వు వినడానికి ఏమీ లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ మొదటి సినిమా రిలీజ్ అయ్యే లోపు నువ్వు నా శవాన్ని చూస్తావు. బుజ్జమ్మ, బుజ్జమ్మ, మన గణేశన్న నటించిన చిత్రం సిటీమార్. 4 టికెట్లు పంపిస్తున్నావు ఒక్కొక్కరికి. ఆ బీర్లు బిర్యానీ అన్ని ఆడికి వస్తాయి రండి. సినిమా చూడకపోతే వాడి కాళ్ళు కీళ్ళు ఇరుగుపడ్డాయి. ఏమేం చేయాలి అయ్యా? వరల్డ్ మొత్తం వెయిటింగ్. హాలీవుడ్ సినిమా రిలీజ్ పెట్టుకుని ఆడెవడో హీరోగా చేశాడంట, ఆడి సినిమా మేము వేసుకోవాలంట. తొందర తీసుకొని అందరు మొత్తం 4 షోలు చూడాలి చెప్తున్నా. రండి, ఒక్కొక్క 4 షోలు చూడాలి బిడ్డ. సిటీమార్ ఎక్కడ చూసినా ఇదే మాట ఇదే పాట. ప్రముఖ రౌడీ షీటర్ గణేష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రాబోతున్న సినిమా ఇది. And let's say Ganesh, 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 a superstar has arrived. पहले बार एक विलन हीरो बन गया. हर जगह गद्दलकोंडा गणेश కలెక్షన్ విషయానికి వస్తే పెద్ద సినిమాల కలెక్షన్స్ తోనే పోటీ పడుతుంది అంటున్నారు. కానీ మీరు వెళ్ళండి, నేను మా పేరెంట్స్ ని బుజ్జమ్మని తీసుకుంటాను. జల్దిరా.
అభిగాడు బుజ్జమ్మ లేపుకెళ్ళిపోయాడు. అవునన్నా, పెళ్లి కూడా చేసుకుంటాడట. అప్పుడెప్పుడో గా పిల్ల మీద మనసు పడ్డా, పచ్చాగాని చేసి మోసం చేసిర్రు. ఎన్నాళ్ళకు మళ్ళా మనసు పడ్డా, బచ్చాగాడు మోసం చేసిండు. అప్పుడంటే నేను ఎర్రోడిని, మరిప్పుడు గణేష్ నేను గద్దనుకుని గణేష్ నేను. ఆటోల బస్సుల రైళ్ల విమానంలో అన్ని జల్లెడు పట్టైనా సరే ఆ నా కొడుకు నా కాడికి తీసుకురండి. అభిలాష్ గాని నరికి సైన్మాలనే నేను హీరో, జిందగీలో ఇలా నేను అందరికి మళ్ళా యాద్ చేస్తా. గణేష కొంచెం నిమ్మళంగా ఉండయ్యా. ఏమే ముసలే, ఆడబిడ్డను అదుపులో పెట్టుకోలేక నన్ను ఆపుతున్నావా? కానీ ఏంది ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఒక ఆడదాని మీద చెయ్యెత్తినవా? ఇన్ని సంవత్సరాల ఏ ఆడదన్న నోరెత్తిందా మరి? మొక్కానికి రంగేసుకున్నా కదా అని అందరికి జోకర్ గళ్ళకి కనిపిస్తున్నా. నేనంటే భయం పోయింది కొడుకులకి. చూపిస్తా, నేనేందో చూపిస్తా. మళ్ళా నేనంటే భయం తెప్పిస్తా. కాపీ కాని సావు చూసినాక గద్దల కొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే. రేయ్ వంశీ గారిని ఫోన్ చేసి ఎమ్మెల్యే సాబ్ లైన్లో పెట్టురా. ఎమ్మెల్యే సాబ్ పోయినానా? మన సినిమా రిలీజ్ ఉందని నీకు చెప్పలే. నీకెంత కష్టం వచ్చిందో దినా, అన్నయ్య అప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అమ్మాటి కొంచెం అల్లం చాయ్ పట్టుకరా, ఏడ్చేడ్చి గొంతునొస్తున్నది. అట్లానే అమ్మా. ఎంత కష్టం వచ్చిందో దినా. సిటీ మార్ సినిమాలో ఆయననే హీరో. అవునా, మంచిగున్నాడు. తమ్మి మీరు సిటీ మార్ సినిమాలో హీరో కదా? అవునత్త, అన్ననే ఆ సినిమాలో హీరో. అబ్బా ఏం సినిమా తమ్మి, ఏమన్నా యాక్టింగ్ చేసినావా, ఏమన్నా ఫైటింగ్ చేసినావా, గత్తర్ లేపినావు, చింపేసినావు పో. మళ్ళా మళ్ళా చూస్తాం తమ్మి, మళ్ళా చూసేస్తాం సినిమా. నీకెంత కష్టం వచ్చింది అదినా. చివరి తంతు బాగా చేయించు. ఈ చుట్టుపక్కల మీ అయ్యకు అమ్మానులు ఎక్కువ, దేనికి లోటు రావద్దు. ఏమన్నా కావాలంటేనే ఉన్నా. ఏం అభిమానులన్నా, బతికినంతకాలం చుట్టూ తిరిగిండ్రు. సచ్చినాక చూడు నీకొక్కడు కూడా రాలే అన్నా. వీళ్ళందరిది అభిమానం కాదన్నా, భయం. మనం బతికినంతకాలం మనకు భయపడేటోళ్ళు మన సాగు కోరుతారు గాని బాగా కోరుకోరన్నా. అందుకే నాకు రౌడీయిజం రాజకీయం అసలుకే నచ్చాయి. మనం బతికినంతకాలం మనకు భయపడేటోళ్ళు మన సాగు కోరుతారు గాని బాగా కోరుకోరన్నా. అన్నా ఒక సెల్ఫీ అన్నా. అడుగు గణేష్ అన్నా. ఇగో మళ్ళా చేస్తుండు, మాట్లాడు. చెప్పుదమ్మే. సార్ 3 సార్లు చూసినా సార్ మీ సినిమా 3 times. 3 సార్లు కాకపోతే 30 సార్లు చూసుకోరా, నాకేం చెప్తున్నారా? అన్నా ఎస్పీ గారు. అరే అట్లెట్లా చేసినావు అన్నా, అట్లెట్లా చేసినావు నువ్వు? అరే అట్లెట్లా అంటే నాకెట్లా తెలుసురా? డైరెక్టర్ ఎప్పుడు చేసినా. అంకుల్ ఆ గడ్డ ఒరిజినలేనా? వచ్చి పీకుదా. ఇప్పటి సంధి ఒక్క ఫోన్ కూడా నాకు ఇయ్యొద్దు. లోపల పెట్టు. గని
అభిగడ్ తిరుపతి రూట్ లో మనోళ్ళకి దొరికిండు. గణేష్ అన్న రే 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 పాపం బండికి పోని. ఎంత ధైర్యం ఉంటే నేను పెళ్లి చేసుకునే పిల్లని ఎత్తుకపోతావరా? నిన్ను విడిచిపెట్టారా? తప్పు మాట్లాడుతున్నావు గాని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నేను తీసుకుపోలేదు. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నీకంటే ముందు బుజ్జమ్మ నాకు తెలుసు. నాకు బుజ్జమ్మ మనసు తెలుసు. కేవలం నీ ఈగో, అహం కోసం నువ్వు బుజ్జమ్మని కావాలనుకుంటున్నావు. గిసొంటి మాటలే చెప్పి నన్ను పిచ్చోని చేసినావు. హీరోని చేశా, నిన్ను హీరోని చేశా. నీ పేరు చెప్తే తిట్టుకునేవాళ్ళు నీకు జిందాబాద్ కొడుతున్నారు. నిన్ను చూస్తే అసహించుకునేవాళ్ళు ఈ రోజు నీతో ఫోటో దిగాలనుకుంటున్నారు. సినిమా గొప్పది కానీ అది జీవితాల్నే మార్చేస్తుంది. ఈ ఈగోలు, కోపాలు, ద్వేషాలు ఇవేవి దాని ముందు నిలబడవు. సినిమానే నిలబడుతుంది, సినిమానే నిలబెడుతుంది. ఒకసారి పిచ్చోని చేస్తే అది నీ గొప్పతనం, రెండోసారి పిచ్చోని అయితే ఎర్రతనం. ఇంకా చూస్తారిందా కానీ ఎవరతను? తుప్పకరాజు పెళ్ళామనా? ఏం లేదన్నా, పాప నిన్ను చూస్తా అంటే తీసుకొచ్చిన. రాజు పోయినాక బయటికి రాలే. మొన్న మీ సైన్మా రిలీజ్ అయినాక మీ మనుషులు మా అందరినీ లారీలో తీసుకుపోయి సైన్మా చూపించిండ్రు. చాలా రోజుల తర్వాత నేను పాప హాయిగా నవ్వుతా సైన్మా చూసినమన్నా. లోపల పాప నిన్ను చూసి గుర్తుపడితే చూపిద్దామని తెచ్చిన. సైన్మాలో ఉంది మన గణేష్ మామే తల్లి, చూడు. వస్తానన్నా. ఏమ్రా తెలియదా? తెలియదానా? ప్రభాకర్ తుపాకరాజుని చంపేస్తే నువ్వే ప్రభాకర్ ని చంపేసినావు అనుకుంటారు అందరు. అన్నా ఏంలే అన్నా, పాప నీదేదో చెప్తాదంట. ఏం చెప్తావు తల్లి, చెప్పు. ఏందమ్మా? ఏంది? సైన్మాలో చాలా బాగున్నావు అంకుల్. బండికి పోనీ.
గణేష సైన్మల ఎంత మంచిగున్నావురా. పెద్ద సైన్మల నీ ముఖం ఇంకా పెద్దగుందయ్యా. చూడనీకి 2 కళ్ళు సాలలే. జనాలు ఒకటే ఈలలు సప్పట్లు. నాదిష్టే తాకుతదేమోనని బయటకొచ్చిన బిడ్డ. ఎప్పుడు గిట్లనే 10 మంది మెచ్చుకునే పని చేయి గణేష. 10 మంది తిట్టే పని మనకొద్దురా అయ్యా. నా ఆయువు కూడా పోసుకొని 10 కాలాల పాటు సల్లంగుండు బిడ్డ. అమ్మా, అయాలను నిజం చెప్తే నాకు శిక్ష పడుతుందని అట్లా చెప్పిన. కానీ నువ్వు ఇట్లా ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఇంత పెద్ద శిక్ష వేస్తావని అనుకోలేదమ్మా. ఇన్ని సంవత్సరాలతో మాట్లాడుకుని ఎట్లాడో అమ్మా. బుజ్జమ్మని ఎత్తుకుపోయి చాలా పెద్ద తప్పు చేసినావు. నిన్ను సంపుడు కరెక్టే అనిపించింది. గద్దల కొడుకు నా ఇజ్జత్ ఖరాబ్ చేసినావు. నిన్ను సంపుడు తప్పే లేదనిపించింది. కానీ కానీ ఇన్నేళ్లు మాట్లాడి మా అమ్మ ఇవాళ గణేష అని పిలిచే లెక్క చేసినావు. తుపాకీ రన్ను చంపితే వాని బిడ్డ నన్ను ముద్దు పెట్టుకుని లెక్క చేసిన. నేను చంపుడు కరెక్టేనా అని ఇప్పుడు అనిపిస్తుంది. సైన్మా పైసలు ఇస్తుందని నిన్న, పేరిస్తుందని నిన్న, కానీ ఇంత ప్రేమనిస్తుందని ఎప్పుడు ఇన్లే. ఇవాళ ఇంత ప్రేమ నాకు ఇచ్చినాక నీ ప్రేమ నీకు ఇచ్చుడు కరెక్టే కదా అనిపిస్తాను. నువ్వు నా కథ రాయనీకి రాలే, నా కథ మార్చనీకి వచ్చినావు.
బుజ్జమ్మను మంచిగా చూసుకో. తనకేమన్నా అయ్యిందో a+b² a²+b²+2 అబే. డైరెక్టర్ సాబ్, రాజమౌళి నంబర్ ఉందా? SMS చేస్తా. ఎన్నాళ్లకు దొరికినవరా? చివరి కోరిక ఏమైనా ఉందా? నా కోరిక ఇడిచిపెట్టు గాని నీ కోరిక నేను తీరుస్తా. గద్దల కొండ నీకు రాసిస్తా, తీసుకో. నాకు నీ అంత ధైర్యం లేదు గాని నీ లెక్క నేను రోజు టెన్షన్ పడతా బతకలేను. మొన్ననే నీ సైన్మా చూసినా, మస్తు చేసినావు. నువ్వే నాకేదన్నా మరి దారి చూపించాలా? నేనా? అరే వా, ఫస్ట్ సైన్ మ్యాన్ మస్తు వేసినావు. గణేష్, కాస్ట్యూమ్ చేంజ్ ఫర్ నెక్స్ట్ సీన్. ఇలానువా నవ్వక బే. నీకేం చెప్పాను? గన్ ఎగ్జాక్ట్ గా 45 డిగ్రీస్ లో పట్టుకోమని చెప్పాను. నువ్వు 43 తీసుకుంటావు లేదా 47 తీసుకుంటావు. 45 లో పట్టుకున్నావు అనుకో, బుల్లెట్ డైరెక్ట్ గా పొట్టలోకి వెళ్తుంది. వదిలే, అది కరెక్ట్ కాదేమో. ఓ పని చేద్దాం, 49.5 లో పట్టుకో, డైరెక్ట్ గా బుల్లెట్ గుండెలోకి వెళ్తుంది. ఓకేనా? సర్లే, టేక్ చేద్దాం. నువ్వు ఎట్లా అంటే అట్లా. గుర్తుంది కదా గణేష్? 49.3. స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఇదంతా గద్దలకొండ గణేష్ నేర చరిత్ర సార్. తనే స్వయంగా ఒప్పుకున్న ఆడియో వీడియో టేపులు. థ్యాంక్స్ అండి, చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవి, గీజర్ ఆన్ చేయి. నువ్వు మళ్ళీ ఆ గణేష్ గారి గురించి ఆలోచించి నన్ను మాటిచ్చావు. నువ్వు గణేష్ జోల్కి వెళ్ళనని మాటిచ్చావు. సాక్ష్యాలన్నీ నాశనం చేసేసింది. హలో హలో, గణేష్ ఉన్నాడా అండి? సార్ షాట్ లో ఉన్నారండి. మీరెవరు? నేను శ్రీదేవి అని చెప్పండి.